మేలు చేసి బాగు చేసి స్వస్థపరిచిన తర్వాత, దేవా నన్ను స్వస్థపరిచావు, అదే ఒకవేళ నువ్వు స్వస్థపరచకపోతే, నా వ్యాధి పెరిగిపోతే నేనేమైపోయేవాడిని, నేను ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చేది, నా పరిస్థితి ఎలా ఉండేది. అందుకే మీరు గమనించండి, స్వస్థత పొందిన తర్వాత మందిరాన్ని వదిలిపెట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మరీ ఎక్కువ కీడుచ్చింది వాళ్ళకి. హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో దేవుణ్ణి మరీ ఎక్కువ కనపరచాలి. ఆ స్వస్థత పొందిన వ్యక్తి అంతా వచ్చి దేవుణ్ణి ఏం చేశాడు, మహిమపరుస్తున్నాడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. వాస్తవంగా మిగతా 9 మంది లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో గడుపుతున్నారు. కానీ ఈ వ్యక్తి అయితే వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. బైబిల్ అందులో ఒక మాట ఏముందంటే, కీర్తనలు 32 అధ్యాయము 2వ వచనంలో, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు